ది ఫెయిత్ కే డ్రామా ఎపిసోడ్ 16 కంటిన్యూషన్. ఇంకా డేఖోంగ్ ఆ సింహాసనం వైపు చూస్తూ ఉంటాడు. ఇంకక్కడ ఎన్సుకి విషానికి విరుగుడైన సెకండ్ డోసుని తనకి తాగించడం వల్ల కొంచెం సేపటికి ఎన్సుకు మెలకువ వచ్చి లేచి తనకు బాగానే ఉంది అన్నట్లు అంతా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో తనకి కొన్ని మాటలు వినిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఎన్సు లేచి కిటికీ దగ్గరకు వెళ్లి చూస్తుంది. ఏంటంటే చాయంగ్ అక్కడ ఉన్న తన సైనికులకు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చెప్తూ ఉంటాడు. అంటే చాయంగ్ వాళ్ళతో, ఇదిగో చూడండి, రాజు సేఫ్ గా తప్పించుకొని నేను వెళ్ళమన్న ఊరికి వెళ్లి ఉంటారు. ఆయన మన గురించి వెతుకుతూ ఉంటారు. అందువల్ల మీరంతా ఆ ప్రాంతానికి వెళ్లి అంతా వెతకండి, సరేనా అని తన వాళ్ళతో చెప్తూ ఉంటాడు చాయంగ్. ఇంకా ఎన్సు చాయంగ్ ని అలాగే తన సైనికులను చూసి ఎంతగానో సంతోషిస్తుంది. ఆ విధంగా చాయంగ్ తన సైనికులతో మాట్లాడుతూ తన స్నేహితుడైన డోక్మాన్ ని చూసి, నువ్వు నడవగలవా? అసలైనా నువ్వు అలా ఎలా బాణం దెబ్బతిన్నావు డోక్మాన్? తెలివిగా తప్పించుకోవాల్సింది కదా అని తనని కొడతాడు చాయంగ్. అంతేకాకుండా వెంటనే చాలా బాగా నొప్పిగా ఉందా అని అడుగుతాడు. అందుకు ఆ డోకిమ్యాన్, అవును కెప్టెన్, కొంచెం నొప్పిగా ఉంది అని అంటాడు. ఇంకా చాటుగా ఇదంతా వింటున్న ఎన్సు చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్తుంది. ఇంకొంచెం సేపటికి చాయంగ్ అక్కడున్న సులీబాంగ్ గ్రూప్ సైనికులతో, ఇదిగో చూడండి, మీరంతా ఆ ప్యాలెస్ దగ్గరకు వెళ్ళి ఆ ప్యాలెస్ లో ఉండే మంత్రులు బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ప్యాలెస్ లో ఏం జరుగుతూ ఉంటుందో నాకు తెలియాలి. ఆ మంత్రులందరినీ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఉండండి అని చెప్తూ ఉంటాడు. ఇంతలో ఎన్సు తన బ్యాగ్ తీసుకుని అక్కడికి వస్తుంది. ఇంకప్పుడు చాయంగు ఎన్సు దగ్గరకు వెళ్తాడు. ఇంకా చాయంగు ఎన్సుతో, ఏమైంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని అంటాడు. అప్పుడు ఎన్సు, నేనేమి నీలాగా ఎక్కువసేపు పడుకోలేను, నువ్వైతే గంటల కొద్దీ పడుకుంటావు, అయినా నేనేమి మిమ్మల్ని డిస్టర్బ్ చేయను అని చాయంగ్ తో చెప్పి మరలా లోపలికి వచ్చి అక్కడున్న చాయంగ్ సైనికులతో, ఇదిగో యుద్ధంలో ఎవరైతే గాయపడ్డారో వాళ్ళందరికీ ఇప్పుడు వైద్యం చేస్తాను, అందరూ ఒకరి తర్వాత ఒకరు వచ్చి వరుసగా వైద్యం చేయించుకోండి, ఫస్ట్ నేను డోకీమ్యాన్ తో స్టార్ట్ చేస్తాను అని డోకీమ్యాన్ దగ్గర కూర్చొని ట్రీట్మెంట్ చేయబోతూ ఉంటుంది. ఇంకప్పుడు ఆ సైనికులందరూ కూడా చాయంగ్ వైపు చూస్తూ ఉంటారు. ఇదంతా చూస్తున్న చాయంగ్, ఇదిగో హెవెన్ డాక్టర్ అని ఎన్సుని పిలుస్తూ ఉంటాడు. అప్పుడు ఎన్సు చాయంగ్తో, మీరేం మాట్లాడుకుంటున్నారో అదంతా మాట్లాడుకోండి, నేనేమి మిమ్మల్ని ఎవరిని డిస్టర్బ్ చేయను చాయంగ్ అని చాయంగ్తో చెప్పి డాక్టర్ గా తన పనిని కంటిన్యూ చేస్తూ ఉంటుంది ఎన్సు. ఇంకా ఎన్సు పేషెంట్ ని వివరాలన్నీ అడిగి, అంటే డోకిమాన్ తో గాయం గురించి మాట్లాడుతూ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా తను ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నప్పుడు మిగిలిన దెబ్బలు తగిలిన సైనికులు కూడా ఎన్సు చుట్టూ చేరి ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు. ఇంకా చాయంగ్ హెవెన్ డాక్టర్ ని ఆపుదామని అనుకునే లోపు సులీబాంగ్ గ్రూప్ హెడ్ వచ్చి చాయంగ్ ని పట్టుకుని బయటకు తీసుకువచ్చి చాయంగ్ తో, ఇదిగో చూడు చాయంగ్, నాకు ఇప్పుడే వార్త అందింది, అదేంటంటే ఆ కిచిలు సైనికులు ఆ ప్యాలెస్ నంతా ముట్టడి చేస్తున్నారంట, ఇంకా కిచిలు సైనికులు ప్యాలెస్ లోకి వెళ్తూ ఉన్నారంట అని అంటాడు. అప్పుడు చాయంగ్, అయితే హెడ్, ఇంతకీ ఉదయం నువ్వు నాకు చెప్పింది కరెక్టేనా? ఆ డేఖోంగ్ ప్యాలెస్ ను ఆక్రమించి ప్యాలెస్ లోనే ఉన్నాడు కదా, అది నిజమేనా అని అంటాడు. ఇంకా చాయంగ్ మాటకు ఆ సూలీబాంగ్ గ్రూప్ హెడ్, అవును చాయంగ్, ఆ వార్త కూడా నిజమే, ఈ రోజు ఉదయాన్నే ఆ డేఖోంగ్ ప్యాలెస్ లోనికి వెళ్లి రాజసింహాసనం మీద కూర్చున్నాడంట, అంతేకాకుండా ఇక కిచిలు ఇంటి మీద దాడి చేయమాకండి అని రాజ సైనికుల్ని కంట్రోల్ చేసి వెనక్కి పిలిపించింది కూడా డేఖోంగేనంట అని అంటాడు. అప్పుడు చాయంగ్, అయితే ఇదంతా నిజమే, అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ అంటే ఆ డేఖోంగ్ అలాగే కిచిలు ఒకరినొకరు డీలింగ్ చేసుకోబోతున్నారన్నమాట, అయితే ఏదో జరగబోతుంది అని అంటాడు చాయంగ్. చాయంగ్ అనుకున్నట్లుగానే ఇప్పుడు అక్కడ ప్యాలెస్ ని చూపిస్తారు. ఇంకా అక్కడ ఎప్పుడు రాజు ఉండే గదిలోనికి డేఖోంగ్ వచ్చి ఉంటాడు. ఆ రూమ్ అంతా చూస్తూ ఉంటాడు డేఖోంగ్. ఇంతలో కిచిలు డేఖోంగ్ దగ్గరకు వస్తాడు. ఇంకా వెంటనే కిచిలు డేఖోంగ్ తో, అయితే రాత్రంతా నువ్వు చాలా బిజీగా ఉన్నట్టున్నావు అని అంటాడు. అప్పుడు డేఖోంగ్ వెంటనే కిచిలు వైపు తిరిగి, అరే కిచిలు, నేనేం చేయలేదు అని అంటాడు. ఇంకా కిచిలుకి అంతా తెలిసి కూడా వెంటనే, అంటే ఏంటి డేఖోంగ్ నువ్వు చెప్పేది, ఆ రాజు సలహాదారే ఇదంతా చేశాడా, అతనే నా ఇంటిపైన దాడి చేశాడా అని అంటాడు. అందుకు డేఖోంగ్ వెంటనే, అవును కిచిలు, తనే చేశాడు, ఆ మాట తనే ఒప్పుకున్నాడు, అందుకే చంపేశాము, మరి నీ మీద ఎవరైనా దాడి చేస్తే ఊరుకుంటానా ఏంటి అని అంటాడు. ఇంకా కిచిలు రాత్రి ఇంటికి వెళ్లేసరికి తన బ్రదర్ చనిపోయి ఉండడం, అలాగే హెవెన్ కి సంబంధించిన వస్తువులు మిస్ అయ్యి దొంగిలించబడి ఉండడం అంతా చూస్తాడు కిచిలు. అదంతా గుర్తు చేసుకొని ఆ మాటలన్నీ, అంటే నా బ్రదర్ చనిపోయాడు, నా వస్తువులు కొన్ని మిస్ అయ్యాయి అని కిచిలు డేఖోంగ్ తో అంటాడు. ఆ మాటకు డేఖోంగ్, అవునా, ఇదంతా నాకు తెలియదే అని అంటాడు. ఇంకా డేఖోంగ్ వెంటనే, అవునా కిచిలు, అసలు ఏం జరిగిందో నేను కనుక్కుంటాను, పైగా ఈ రాజ సైనికులు వాళ్ళ డ్యూటీ ప్రకారం ఏవో కొన్ని వస్తువులు ఆ ఇంట్లో నుంచి తీసుకొచ్చారంట, అలాంటి వస్తువులు నీవేమైనా ఉంటే తర్వాత తీసుకొచ్చేస్తాను గానీ ముందు కూర్చో కిచిలు అని అంటాడు డేఖోంగ్. నిజానికి ఇదంతా చేసింది అంటే కిచిలు బ్రదర్ ని చంపమని చెప్పింది, అలాగే కిచిలు వస్తువుల్ని దొంగతనం చేయమని చెప్పింది కూడా ఈ డేఖోంగే. ఇదంతా ఆ రాజ సైనికులతో చెప్పి చేయిస్తాడు డేఖోంగ్. ఆ విషయం కిచిలు కూడా తెలుసు, అయినా కోపంగా మౌనంగా డేఖోంగ్ ని చూస్తూ ఉంటాడు కిచిలు. ఇంకా డేఖోంగ్ మాత్రం ప్రశాంతంగా
కూర్చొని నువ్వు కూడా కూర్చో కిచులు అని పిలుస్తాడు. ఇంకప్పుడు కిచులుకి బాగా కోపం వచ్చి ఏంటి డేఖోంగ్, నేను శత్రువునైతే నేను నిన్నేం చేస్తాననే భయం నీకు లేదా అని అంటాడు. అప్పుడు డేఖోంగ్ తెలివిగా ఏంటి కిచులు, నువ్వు నా శత్రువా, నువ్వు నా శత్రువు ఎందుకు అవుతావు, ఇదంతా మనం ముందు అనుకున్న ప్లానే కదా, అదే మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, నేనేమో రాజునవ్వాలి, నీకేమో ఆ హెవెన్ డాక్టర్ కావాలి కదా, ఇదే కదా, ఇది ముందు నుంచి మనం అనుకున్న ప్లానే కదా అని అంటాడు డేఖోంగ్. ఇంకప్పుడు కిచులు కోపాన్ని కొంచెం తగ్గించుకొని అవునా, అయితే నువ్వు రాజు అయ్యావు, మరైతే నా హెవెన్ డాక్టర్ ఎక్కడుంది అని అంటాడు కిచులు. ఆ మాటకు డేఖోంగు వస్తుంది, తను నీ దగ్గరకు వస్తుంది, ఒక 3 రోజుల్లో ఆ హెవెన్ డాక్టర్ నీ దగ్గరికి తప్పకుండా వస్తుంది కిచులు అని అంటాడు డేఖోంగ్. అందుకు కిచులు కోపంగా ఏంటి 3 రోజుల్లో వస్తుందా అని అంటాడు. అందుకు డేఖోంగు తను వస్తుంది, నా మాటను నేను నిలబెట్టుకుంటాను, అంతేకాదు కిచులు నువ్వు కూడా నీ మాటను నిలబెట్టుకోవాలి, అదేంటంటే ఇంకెప్పుడు కూడా ఆ తప్పిపోయిన రాజు మళ్ళీ తిరిగి ప్రాణాలతో ఈ ప్యాలెస్ కి రావడానికి వీల్లేదు, ఇదే నా కండిషన్, నువ్వు అలా చేసేటట్టయితేనే ఆ హెవెన్ డాక్టర్ 3 రోజుల్లో నీ దగ్గరకు వస్తుంది అని అంటాడు డేఖోంగ్. ఇంకా ఆ మాటలతో కిచులు కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకక్కడ ఎన్సో దగ్గర ఎన్సో ఆ సైనికులకు అందరికీ ట్రీట్మెంట్ చేసి వచ్చిన తర్వాత తన పల్స్ ని అలాగే తన హెల్త్ ని ఒకసారి చెక్ చేసుకుని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో తన స్పృహలో లేనప్పుడు తన కలలో కనిపించిన దృశ్యాన్ని, అంటే చాయంగ్ పడిపోయి ఉండడాన్ని, అలాగే తన చాయంగ్ చూసి ఎంతగానో ఏడ్చిన అనుభవాన్ని గుర్తు చేసుకుంటుంది ఎన్సు. వెంటనే దాన్ని తలుచుకుని ఒక్కసారిగా భయపడుతుంది ఎన్సు. ఇంతలో చాయంగ్ అక్కడికి వచ్చి ఇప్పుడే రాణిగారు ఒక సురక్షితమైన ప్లేస్ కి వెళ్ళిపోయారు, మనం కూడా త్వరగా వెళ్ళాలి, అంతేకాదు మనం నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళాలి, అంతేకాదు వెళ్తూ వెళ్తూ కొన్ని చోట్ల దాక్కుంటూ దాదాపుగా ఒక రోజు ప్రయాణం పడుతుంది, నువ్వంత దూరం రాగలవా అని అడుగుతాడు చాయంగ్ ఎన్సుని. ఆ మాటలకు అప్పటికే చాయంగ్ గురించి ఏడుస్తూ ఉన్న ఎన్సు అయితే మనం చాలా దూరం వెళ్ళాలా చాయంగ్, అయితే ఒకసారి ఇలా వచ్చి నా పక్కన కూర్చో అని అంటుంది. ఇంకప్పుడు చాయంగ్ ఎన్సు పక్కన కూర్చోడానికి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకు ఎన్సు ఈసారి నేనేమి నీ మీద వాలిపై కూర్చోనిలే చాయంగ్, నీతో మాట్లాడాలి, అందుకే వచ్చి కూర్చోమని చెప్తున్నాను అని అంటుంది ఎన్సు. అప్పుడు చాయంగ్ వచ్చి ఎన్సు పక్కన కూర్చుంటాడు. ఇంకప్పుడు ఎన్సు చాయంగ్ తో ఇదిగో చూడు చాయంగ్, ఆ డేఖోంగ్ ని ఒక విషయం అడగమన్నాను కదా, అదేంటంటే ఆ నోట్బుక్ లో చివరి పేజీలు ఏమైనా ఉన్నాయేమో అడగమని చెప్పాను కదా, అతన్ని అడిగావా అని అంటుంది. ఆ విషయం చాయంగ్ అడగడం మర్చిపోతాడు. ఇంక వెంటనే చాయంగ్ కు గుర్తుకు వచ్చి ఇప్పుడు వెంటనే లేచి నేను ఆ విషయం గురించి డేఖోంగ్ ని అడగడమే మర్చిపోయాను, ఇప్పుడే వెళ్లి అడుగొస్తాను అని లెగుస్తాడు. అప్పుడు ఎన్సు వద్దొద్దు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చాయంగ్ ని ఆపి ఒక నిమిషం నేను చెప్పేది విను అని కూర్చోబెడుతుంది. అప్పుడు చాయంగ్ సరే ఏంటో చెప్పు అని అంటాడు. అప్పుడు ఎన్సు సరే నేను చెప్పేది విని ఏమీ ఆలోచించకుండా నాకు ఓకే చెప్పు సరేనా అని అంటుంది. అప్పుడు చాయంగ్ అదేంటో చెప్పు అని అంటాడు. అందుకు ఎన్సు అదేంటంటే నాకెందుకో ఇప్పుడు నేను వెళ్లి కిచులుని కలవడం ముఖ్యం అనిపిస్తుంది అని అంటుంది. అందుకు చాయంగ్ షాక్ అయ్యి ఏంటి అని అంటాడు. అందుకు ఎన్సు వెంటనే పోనీ లేకపోతే మన రాజుగారి అంకుల్ని అంటే ఆ డేఖోంగ్ నైనా కలవాలనిపిస్తుంది అని అంటుంది. ఆ మాటకు చాయంగ్ నీకేమైనా పిచ్చి పట్టిందా, అతనే కదా నీకు ఈ విషయం అంతా ఇచ్చింది, మళ్ళీ ఇప్పుడు నువ్వు అతని దగ్గరికి వెళ్తానంటావేంటి అని అంటాడు. ఆ మాటకు ఎన్సు అవును చాయంగ్, ఆ డేఖోంగ్ దుర్మార్గుడని తెలుసు, కానీ అతన్ని కలవడం చాలా ముఖ్యమని అనిపిస్తుంది, ఎందుకంటే నేనేం చేయాలో నాకు అర్థం కావడం లేదు, ఆ బుక్ లో చివరి పేజీ ఉందో లేదో నాకు తెలియాలి, ఒకవేళ నిజంగా ఆ బుక్ లో లాస్ట్ పేజ్ కనుక ఉంటే ఆ పేజీలో ఉన్న లెటర్ నాకు నేనుగా రాసుకున్న ఉత్తరం అయి ఉంటుంది, ఖచ్చితంగా అది నేను రాసిన ఉత్తరమే అయి ఉంటుంది అని అంటుంది. ఆ మాట విని చాయంగ్ షాక్ అయ్యి ఏంటి ఏమంటున్నావో అని అంటాడు. అందుకు ఎన్సు నాకెలా చెప్పాలో అర్థం కావడం లేదు, ఆ ఉత్తరం నన్ను పిచ్చిదాన్ని చేస్తుంది, అసలు నాకు వచ్చింది కలో నిజమో ఆ ఉత్తరంలోనే తెలుస్తుంది, నాకు నిజం తెలిసేంత వరకు నేను ఊరుకోలేను, ఆ ఉత్తరం గనక లేకపోతే అదంతా నా కలే అని సర్ది పెట్టుకుంటాను, ఆ విషయాన్ని అంతటితో వదిలేస్తాను అని అంటుంది. ఇంకా ఎన్సు అంతలా బాధపడుతూ ఉండడాన్ని చూసిన చాయంగ్ ఎన్సుతో ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, ఇంకా నాకు చెప్పాల్సింది ఏమైనా ఉందా, ఇంకా నాతో చెప్పకుండా ఏమైనా దాస్తున్నావా, ఎందుకంటే నువ్వు పడుకున్న ప్రతిసారి నీకు ఏదో ఒక పీడకల వస్తుంది, ఇంకా నువ్వు లేచినప్పుడు నీ కళ్ళ నిండా నీళ్లు ఉంటున్నాయి, ఎందుకు అంతలా ఏడుస్తున్నావు, అసలు ఆ కళ ఏంటో నాతో చెప్పు అని అంటాడు చాయంగ్. ఇంకప్పుడు ఎన్సు ఏం చెప్పదు మౌనంగా ఉంటుంది. సరే నువ్వేం చెప్పావు కదా, నేను దీన్ని వదిలేస్తున్నాను, నువ్వు కూడా ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేసి మనం తిరిగి వెళ్ళడానికి సిద్ధపడు అని అంటాడు. ఆ మాట చెప్పి చాయంగ్ వెళ్ళబోతున్నప్పుడు చాయంగ్ ఒక నిమిషం ఆగి మరలా వెనక్కి తిరిగి ఎన్సు దగ్గరకు వచ్చి ఇదిగో చూడు హెవెన్ డాక్టర్, నిన్ను చూస్తుంటే నేను వెళ్ళడానికి ఒప్పుకోవడం లేదని సీక్రెట్ గా వెళ్ళేలాగే కనబడుతున్నావు అని అంటాడు. నువ్వు అలా నా పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు. అందుకు ఎన్సు వెంటనే
కిచులు నన్నేమి చేయడు చాయంగ్ అని అంటుంది. అంటే ఎన్సు నిజంగా వెళ్ళిపోవడానికి రెడీ అవుతుంది. ఆ విషయం చాయంగ్ స్మార్ట్ గా ఆలోచించి తన వెళ్ళొద్దు అని హెచ్చరిస్తాడు. ఇంకా ఎన్సు మాత్రం లేదు చాయంగ్, నేను కనీసం ఆ డేకోంగ్ నైనా వెళ్లి కలుస్తాను. ఎందుకంటే నేను చెప్పేది విను, మా హెవెన్ లో చాలా రకాలైన సినిమాలు ఉంటాయి. ఆ సినిమాల్లో చాలా ట్రిక్కులు చూపిస్తూ ఉంటారు. అలాంటి ట్రిక్కుల్లో ఏదో ఒక దాన్ని ఉపయోగించి ఆ డేకోంగ్ ని బోల్తా కొట్టిస్తాను. నాకు తెలిసిన ట్రిక్లు ఏమైనా ఉపయోగిస్తాను. నన్ను డేకోంగ్ దగ్గరికి వెళ్ళనివ్వు అని అంటుంది. ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వు చాయంగ్ అని బతిమలాడుతుంది ఎన్సు. ఇంకా చాయంగ్ మాత్రం వద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు, ముందు నేను చెప్పేదే విను. ఇప్పుడు ఫస్ట్ నువ్వేం చేయాలంటే వెంటనే నువ్వు వెళ్ళి రెడీ అయితే మన సైన్యం అంతా కలిసి రాజు దగ్గరికి వెళ్దాము. తర్వాత నేను ఆ డేకోంగ్ దగ్గరికి వెళ్ళి నీకు విషయానికి విరుగుడిని తీసుకొస్తాను. ఇదంతా ఇలాగే నేను అనుకున్నట్లే జరగాలి, ఇదే నా ఆర్డర్ అని ఇంకా ఏమేం చేయాలో చెప్తూ ఉంటాడు చాయంగ్. అలా ప్లాన్ అంతా చెప్తూ ఉన్నప్పుడు చాయంగ్ ని ఎన్సు ఫోటోలు తీస్తూ ఉంటుంది చేత్తో. అది చూసి చాయంగ్ కి ఏమీ అర్థం కాక ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. ఎన్సు ఏం మాట్లాడదు, మౌనంగా ఫొటోస్ తీసుకుంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్ లో అక్కడ రాజు దగ్గర ఒక సైనికుడు బజారులో వస్తువులు కొనుక్కోడానికి వెళ్లి అన్నిటి గురించి తెలుసుకుని అందరినీ పలకరించుకుంటూ వెళ్లి పని అంతా అయిపోయిన తర్వాత సీక్రెట్ గా అక్కడ నుంచి వస్తూ ప్రతి గోడల పైన ఒక గుర్తుని రాసుకుంటూ వస్తాడు. ఈ విధంగా బొగ్గుతో గోడల మీద ఈ గుర్తును రాసుకుంటూ వస్తాడు. ఇంకా నెక్స్ట్ తప్పించుకొని పారిపోయి వచ్చిన రాజు ఒక ఇంట్లో ఉండి సేవకుని ద్వారా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా వెంటనే ఒక సైనికుడు పరిగెత్తుకుంటూ రాజు దగ్గరకు వచ్చి, రాజా మేమిప్పుడే అన్ని గోడల పైన కెప్టెన్ కి తెలిసేలాగా గుర్తులు రాసి వచ్చాము. బహుశా ఈ రోజు రాత్రితో మిగిలిన మన సైనికులు కూడా మన దగ్గరకు వస్తారనుకుంటా, చూద్దాం రాజా అని అంటాడు. ఆ మాటకు రాజు వెంటనే, అయితే ఇంతకీ మీ కెప్టెన్ అయిన చాయంగ్ గురించి కానీ లేదా రాణిగారి గురించి కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు అనే విషయాలు ఏమైనా తెలిసినాయా అని అడుగుతాడు. అందుకు ఆ సైనికుడు ఎంతగానో బాధపడుతూ, లేదు రాజా ఇంతవరకు ఏం తెలియలేదు అని అంటాడు. అందుకు రాజు ఎంతగానో బాధపడతాడు. ఇంకా వెంటనే అక్కడే ఉన్న సైనికుల హెడ్, రాజా మన సైనికులు ఎవరైనా కానీ చీకటి పడుతున్నప్పుడే బయలుదేరతారు. ఎందుకంటే ఆ కిచులు సైనికులు ప్రతి చోట ఉన్నారు కాబట్టి వాళ్ళకి పట్టుపడకూడదని నైట్ టైం బయలుదేరతారు రాజా, మీరేం బాధపడమాకండి అని అంటాడు. అప్పుడు రాజు ఎంతగానో బాధపడుతూ, నాకు ఎంత విపరీతమైన పరిస్థితి ఏర్పడింది, నేను ఒక రాజుని, కానీ ఆ విషయం ఇక్కడున్న వాళ్ళకి ఎవరికీ తెలియదు. ఇప్పుడు ప్రజలకి నేను వెళ్ళి నేను రాజునని చెప్పినా కూడా ఎవరు కూడా నన్ను నమ్మరు. అలాగే ఆ కిచులు వచ్చి చెప్పినా సరే ఎవరు నేను రాజునన్ను కూడా నమ్మరు. ఇదంతా ఎంత విచిత్రమో కదా అని రాజు చాలా బాధపడతాడు. ఇంకా సైనికుల హెడ్ అలాగే అక్కడున్న సైనికులు కూడా చాలా బాధపడతారు రాజును చూసి. అంతేకాకుండా రాజు బాధపడుతూ, బహుశా ఆ ప్రజలందరికీ ఆ రాజ ప్యాలెస్ లో ఉంటేనే రాజు అనేది అర్థమవుతుంది కావాలా, అక్కడ లేకపోతే నేనేంటో కూడా తెలియదు వాళ్ళకి, నేను రాజుని అని చెప్పడానికి ఒక్క ఆధారం కూడా లేదు నాకు, నిజంగా నా పరిస్థితి ఎంత విచిత్రమైనదో కదా అని ఎంతగానో బాధపడతాడు రాజు. ఇంకక్కడ రాజ ప్యాలెస్ దగ్గర డేకోంగ్ ఒక పుస్తకాన్ని చదువుతూ ఉంటాడు. ఇంతలో ఇద్దరు సేవకులు ఒక పెట్టెను పట్టుకుని వచ్చి డేకోంగ్ తో, ఇదిగోండి రాజా మీరు చూడాలి అన్నారు కదా, మీరు కావాలి అనుకున్న పెట్టె ఇదే అని పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అంటే ఈ పెట్టె కిచులు ఇంటి దగ్గర నుంచి దొంగతనం చేయించుకొచ్చిన పెట్టె. ఇంకా డేకోంగ్ అసలు ఈ పెట్టెలో ఏముంది అని, కిచులు ఎందుకు ఇంతలా అడుగుతున్నాడని దాన్ని ఓపెన్ చేస్తాడు. మనకి ముందు తెలిసినట్లుగానే ఆ పెట్టెలో ప్రస్తుత కాలానికి సంబంధించిన మెడికల్ కిట్ తుప్పు పట్టి ఉంటుంది. అలాగే ఎన్సు డైరీ కూడా ఉంటుంది. ఇంకా ఆ డేకోంగ్ ఆ డైరీని ఓపెన్ చేసి చూస్తాడు. అందులో ఎన్సు కోసం అని రాసి ఉంటుంది, కానీ అది తనకు అర్థం కాదు. అంతేకాకుండా అదే పెట్టెలో చివర ఎన్సు వెతుకుతున్న లాస్ట్ పేజ్ కూడా ఉంటుంది. అంటే ఆ డైరీనే పూర్తిగా కాకుండా పార్ట్లు పార్ట్లుగా ఉంటుంది. పోయినసారి కూడా కిచులు ఆ డైరీలో ఉన్న సగం పార్ట్ని తీసుకెళ్తాడు, మిగిలిన సగం పార్ట్ని ఇక్కడే వదిలేస్తాడు. ఇప్పుడు ఎన్సు వెతుకుతుంది కూడా ఈ పార్ట్ గురించే. ఇంకా డేకోంగ్ ఆ పార్ట్ను కూడా తీసుకుందామని దాన్ని పట్టుకోబోతుండగా ఇంతలో ఒక సైనికుడు వచ్చి, డేకోంగ్ రాజా మంత్రులందరూ మీకోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు మీరు వచ్చి చెప్పేంత వరకు వెళ్లరంట, మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్తాడు. దాంతో డేకోంగ్ ఆ మిగిలిన పార్ట్ని చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నిజానికి ఎన్సు వెతుకుతున్న ఆ పార్ట్ లో ఏమని రాసి ఉంటుందంటే, ముందు ఇదిగో చూడు ఎన్సు, నువ్వు ఈ పేపర్ ని చదువుతున్నావంటే నీకు ఎన్నో అనుభవాలు అయ్యి ఉంటాయి, ఎంతో ఆతృతగా దీన్ని చదవడానికి వచ్చి ఉంటావు, నీ గతం గుర్తుకు వచ్చే ఇది చదవడానికి ఆతృతగా వస్తావు అని రాసి ఉంటుంది. నిజానికి ఈ పేజీనే ఎన్సు చదవాలి అని అనుకుంటుంది. ఇంకా అనుకున్నట్లుగానే డేకోంగ్ మంత్రులందరూ వచ్చి ఉన్న మీటింగ్ హాల్ దగ్గరికి వెళ్తాడు. ఇంకా ఆ డేకోంగ్ నేరుగా రాజు కూర్చునే కుర్చీ దగ్గరకు వెళ్లి అక్కడి నుంచొని ఆ మంత్రులందరితో, ఏంటి మీరందరూ నా కోసం వెయిట్ చేస్తున్నారంట అని అంటాడు. అప్పుడు రాజు తరపు ఉండే మంత్రులందరూ, అంటే రాజు అంటే ఇష్టపడి చాయంగ్ చెప్పినట్లుగా రాజుతో కలిసి రాజ్య పరిపాలన చేయడానికి సిద్ధపడిన మంత్రులందరూ ఆ డేకోంగ్ తో, ఇదిగో చూడు డేకోంగ్, మేము వెయిట్ చేస్తుంది రాజుగారి కోసం, మేము వెయిట్ చేస్తుంది నీ కోసం కాదు, ఎందుకంటే ఇప్పుడు పరిస్థితి కొంచెం చల్లబడింది, ఆ కిచులు సైనికులందరూ ప్యాలెస్ ను వదిలి వెళ్లిపోయారు, ఇప్పుడు ప్యాలెస్ అంతా సేఫ్ గానే ఉంది, మరి మా రాజుగారు ఎక్కడా అని అడుగుతారు. ఆ మాటకు డేకోంగ్, బహుశా మన చిన్న వయసున్న రాజు ఇక్కడ జరిగిన పరిస్థితులను చూసి షాక్ అయిన
మర్చిపోయినట్టున్నాడు. తనని 10 ఏళ్లు పెంచి పెద్ద చేసిన ఆ రాజ సలహాదారే ఈ తిరుగుబాటు చేశాడని తెలిసి మన రాజుకి ప్యాలెస్ అంటేనే భయమేస్తుందేమో, అందుకే తనిక్కడ లేడు అని చెప్తూ ఉండగానే ఇంతలో కిచులు రాజుగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది అని ఆ మంత్రులందరితో చెప్పుకుంటూ ఒక ఉత్తరాన్ని తీసుకొని వస్తాడు. అది చూసి డేఖోంగ్ ఎంతగానో సంతోషపడతాడు. ఇంకా ఆ డేఖోంగ్ ఆ లెటర్ ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటాడు. వెనక నుంచి కిచులు ఆ లెటర్ లో ఏముందంటే, మీ రాజునైన నేను మీటింగ్ కి రావడం లేదు. ఈ తిరుగుబాటుకి నేను ఎంతగానో బాధపడుతున్నాను. అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. దయచేసి ఈ ఉత్తరాన్ని మా మామయ్య అయిన డేఖోంగ్ కి ఇవ్వండి అని ఉంది. అంతేకాకుండా ఆ లెటర్ లో మిగిలింది మా మామయ్య అయిన డేఖోంగ్ చదువుతాడు అని ఉంది. ఇంతకీ ఏం రాసుందో చదువు డేఖోంగ్ అని అంటాడు కిచులు. ఇంకప్పుడు ఆ డేఖోంగ్ నవ్వుకుంటూ చదువుతాడు. అదేంటంటే, ఈ లెటర్ లో ఏముందంటే, మా మామయ్య అయిన డేఖోంగ్ ఇక నుంచి రాజ్య పరిపాలన చేస్తాడు అని ఉంది. అంటే రాజు నన్ను రాజుగా నియమించినట్లుగా ఉంది. ఇదిగో మీరే చూడండి అని ఆ లెటర్ ని అక్కడున్న మంత్రులకి ఇస్తాడు డేఖోంగ్. ఇంకా వెంటనే ఆ ఉత్తరాన్ని అక్కడున్న మంత్రులందరూ చూస్తారు. ఇంకా కిచులు వెంటనే ఆ మంత్రులతో, ఇదిగో మీరే చూడండి, ఆ ఉత్తరం రాసి దాని కింద రాజముద్ర కూడా ఉంది, మీరే చూడండి అని అంటాడు కిచులు. ఎందుకంటే ఆ రాజముద్రని ముందు ఎపిసోడ్ లో చాయంగ్ దొంగతనం చేసి దాన్ని డేఖోంగ్ కి ఇస్తాడు. ఆ డేఖోంగ్ తీసుకొచ్చి కిచులుకి దాన్ని ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఆ రాజముద్రని ఉపయోగించుకొని ఈ లెటర్ రాజే పంపించాడు అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు కిచులు. ఇంకా ఆ మంత్రులందరూ ఆ లెటర్ ని చూసిన తర్వాత ఒక్కసారిగా షాక్ అయ్యి ఆ కిచులుతో, ఇదిగో చూడు కిచులు, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాము. అదేంటంటే, మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ లో రాజుగారు చెప్పారు కదా, ఇది యువాన్ దేశం నుంచి వచ్చిన రాజముద్ర కాబట్టి ఈ రాజముద్రని ఇక మనం వాడొద్దు అని చెప్పారు కదా, మరి ఇప్పుడు ఈ లెటర్ లో ఆ రాజముద్ర ఉంది కదా, మరి మేము దీన్ని నమ్మొచ్చా అని అడుగుతారు. అప్పుడు కిచులు కొంచెం కోపం తెచ్చుకొని ఆ మంత్రులతో, ఇదిగో చూడండి, ఈ తిరుగుబాటు జరిగేసరికి రాజు తన మనసును మార్చుకున్నాడేమో, ఈ ముద్రనే ఉపయోగించాలనుకున్నాడేమో, లేకపోతే ఈ ముద్ర ఆ లెటర్ మీదకి ఎలా వస్తుంది? ఎందుకంటే ఆ ముద్ర ఒక్క రాజు దగ్గర మాత్రమే ఉంది, ఇంకెవరి దగ్గర లేదు. ఒకవేళ ఆ ముద్ర పోయి ఉంటే కనుక ఆ రాజు మీ అందరితో రాజముద్ర దొంగతనం జరిగిందని చెప్పేవాడు కదా, కావాలంటే మీరే గుర్తు తెచ్చుకోండి. రాజు రాజముద్రను మారుస్తానన్నారు కానీ ఆ పాత రాజముద్ర ఆయన దగ్గరే ఉంది కదా, ఏమంటారు అని అంటాడు కిచులు. నిజానికి రాజముద్ర దొంగిలించబడిందని ఈ మంత్రులకి ఎవరికీ తెలియదు. ఎందుకంటే దాన్ని చాయంగ్ దొంగతనం చేశాడు కాబట్టి ఆ విషయం ఈ మంత్రులు ఎవరికీ తెలియకూడదని రాజు అలా ఎవరికీ తెలియనివ్వకుండా చేస్తాడు. ఆ అవకాశాన్ని కిచులు ఉపయోగించుకొని ఇప్పుడు ఈ మంత్రులందరినీ ఒప్పిస్తాడు కిచులు. ఇంకా డేఖోంగ్ వెంటనే నవ్వుకుంటూ, అయితే రాజే నన్ను రాజుగా ఉండమన్నాడు కాబట్టి నేను ఈ ప్యాలెస్ లోనే ఉంటాను, ఈ రాజసింహాసనం మీదే కూర్చుంటాను అని కూర్చొని ఇప్పుడు నేను రాజుని, దీని మీద కూర్చోవచ్చు అని అంటాడు డేఖోంగ్. ఈ విధంగా కిచులు అలాగే ఆ మంత్రులందరూ చూస్తూ ఉండగా డేఖోంగ్ వెళ్లి రాజసింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు ఆ మంత్రులకి ఎంతగానో కోపం వచ్చి డేఖోంగ్ తో, ఇదిగో చూడండి పద్ధతి ప్రకారం అని ఏదో చెప్పబోతూ ఉండగా ఆ డేఖోంగ్ కోపంగా వాళ్ళందరినీ ఆపి, ఒక్క నిమిషం ఆగండి, ముందు మీరెవరు మాట్లాడకండి అని వాళ్ళతో చెప్పి డేఖోంగ్ వెంటనే కిచులు వైపు తిరిగి, ఇదిగో చూడు కిచులు, ముందు ముఖ్యంగా ఈ తిరుగుబాటు వల్ల ఎక్కువగా నష్టపోయింది నువ్వే, అందుకు నీకు కొంత పరిహారం లభించాలి, ఏం కావాలో నీకు చెప్పు కిచులు అని అంటాడు డేఖోంగ్. ఆ మాటకు కిచులు ఎంతగానో సంతోషపడతాడు. ఇంకా ఆ డేఖోంగ్ కూడా తన సింహాసనాన్ని చూసుకుని ఎంతగానో మురిసిపోతూ ఉంటాడు. ఇంకా మంత్రులందరూ చాలా కోపంతో ఉంటారు, ఇంకేం మాట్లాడరు. ఇంకక్కడ రాజు దాక్కున్న ప్లేస్ దగ్గర ఏదో శబ్దం వస్తూ ఉంటుంది. ఇంకక్కడ రాజును కాపాడుతూ ఉన్న ఒక సైనికుడు ఏంటా శబ్దం అని కిటికీలో నుంచి చూస్తూ ఉంటాడు.